వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మూడంచెల భద్రతను కల్పించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా వేలాది మంది ఆయన్ని చూడటానికి గుమికూడతారని అన్నారు. వారిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. జగన్ రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని అన్నారు. హోంమంత్రి అనిత 1100 మంది పోలీసులను జగన్ పర్యటనకు కేటాయించారని చెప్తున్నారు. వాస్తవానికి వారిలో ఎక్కువ మంది పరిటాల సునీత ఇల్లు, పరిటాల రవి సమాధి వద్దే ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు జగన్ వద్దకు వస్తున్న వారిని నియంత్రించడంలో మునిగిపోయారని అన్నారు. జగన్ రోడ్డు మార్గం గుండా వెళ్తే భౌతికంగా దాడులు చేయాలని కుట్ర పన్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి